పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇండస్ట్రీలో అతిపెద్ద కష్టం ఏంటో తెలుసా? అస్తిత్వం కోసం పోరాటమే. ఏళ్ల పాటు ఏలిన వాళ్ళకి తమని తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే అంతకంటే భారం మరొకటి ఏముంటుంది చెప్పండి? ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నది అనుకుంటున్నారు కదా? తినబోతూ రుచి ఎందుకు చెప్పండి, చూసేద్దాం ఎక్స్క్లూజివ్గా. సీనియర్ హీరోయిన్లకు ఇండస్ట్రీలో చెప్పుకోలేని కష్టాలొచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే పాతుకుపోయారు. కొంతమంది బ్యూటీస్ అయితే 20 ఏళ్లుగా హీరోయిన్గానే ఉన్నారు. కానీ అలాంటి హీరోయిన్లకు కొత్త ముద్దుగుమ్మల నుంచి పోటీ వస్తోంది. అందుకే సమంత, తమన్నా, కాజల్, అనుష్క, పూజా హెగ్డే లాంటి సీనియర్స్ అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఊపేసిన సమంత కొన్నేళ్లుగా బాగా స్లో అయ్యారు. అసలు సినిమాలే చెయ్యట్లేదు. చేసినా సొంత నిర్మాణానికే పరిమితమైపోయారు. ఇప్పుడు కూడా మా ఇంటి బంగారం అంటూ జూన్ 19న రానున్నారు శామ్. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమూరు కథ అందించారు. మా ఇంటి బంగారంతో మరోసారి తన రేంజ్ని గుర్తు చేయాలని చూస్తున్నారు సమంత. సమంతకు కనీసం మా ఇంటి బంగారం అనే ఆప్షన్ అయినా ఉంది. అనుష్కకు ఆ ఛాన్స్ కూడా లేదు. కాస్త కఠినంగా చెప్పాలంటే జేజమ్మని దాదాపు మరచిపోయారు మన ఆడియన్స్. ఆ మధ్య ఘాటీతో వచ్చినట్టే గుర్తులేదు. తమన్నాకు ఓదెల 2 తర్వాత తెలుగులో ఆఫర్సే లేవు. హిందీలో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు మిల్కీ బ్యూటీ. సీనియర్స్లో బాగా వెనుకబడిపోయిన మరో బ్యూటీ పూజా హెగ్డే. ఈమెకు చేతి నిండా ఆఫర్సున్నా ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పుడిక ఆ ఆఫర్స్ కూడా రావట్లేదు. సీనియర్స్లో నయనతార, త్రిష మాత్రమే ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. మరోవైపు మమితా బైజు, రుక్మిణి వసంత్, భాగ్యశ్రీ బోర్సే లాంటి న్యూ జనరేషన్ హీరోయిన్స్ ధాటికి సీనియర్స్ నిలబడలేకపోతున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.